హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు టిల్లీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాస్ కలిపి మిక్సీ చేసుకోవాలి. తర్వాత నాకు కావాల్సిన 3 ఎగ్స్ ఉడకపెట్టాను. ఒక కడాయి పెట్టి కొంచెం నూనె వేసాను. ఒక ఆనియన్ కట్ చేసి ఇందులో వేసాను. ఇది కొంచెం రెడ్గా ఫ్రై అయినాక అంతలోపు మసాలా దినుసులు అన్నీ దీంట్లో చెక్క, లవంగ, యాలక్కాయ అన్నీ ఒక్కొక్కటిగా వేసాను. బిర్యానీ ఆకు, తర్వాత రెండు చెక్క, లవంగ, మిరియాలు, పువ్వు, అవన్నీ మరాఠీ మొగ్గ అవన్నీ వేసి కొంచెం దంచుకోవాలి. నాకు చిన్న రోట్లో నేను దంచుకోవడం ఇష్టము, అందుకని నేను ఇందులో దంచుతున్నా. కొంచెం మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. తర్వాత ఆనియన్ వేగినాయి కదా, ఇందులో అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు నేను టూ స్పూన్స్ అల్లం వెల్లిపాయ వేస్తాను. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక స్పూను పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఇందాక మిక్సీ పట్టిన గ్రేవీ అంతా ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తగినంత. తర్వాత నేను 1.5 స్పూన్ కారం వేసాను. తర్వాత టిల్లీ ముక్కలని 3 తీసుకున్నాను. 3 కట్ చేసి ముక్కలు వేసాను. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టింది. దాంట్లో ధనియాల పొడి వేసాను, గరం మసాలా, కొంచెం జీలకర్ర, మెంతుల పొడి వేసాను. ఇందాక దంచిపెట్టిన గరం మసాలా కూడా వేసాను. తర్వాత కొంచెం వాటర్, ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. చూసారుగా, మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా. కొంచెం టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను. ఇప్పుడు కర్రీ అయింది. ఇందులో బాయిల్ చేసిన ఎగ్స్ వేయాలి. నేను 3 ఎగ్స్ వేసాను. కొత్తిమీర కూడా వేసాను, చూపించడం మర్చిపోయా. ఫైనల్గా కర్రీ రెడీ అయ్యింది. ఇది జొన్న రొట్టె, చపాతీలకి చాలా బాగుంటుంది. నేను రైస్ లెగ్ చేశాను లంచ్ కోసం. రైస్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.